ఫార్మ్ ల్యాండ్స్ అని కొత్తగా తీసుకొచ్చారు. అక్కడ ఏంటంటే శ్రీగంధం చెట్లు కావచ్చు, ఇంకా ఇతర చెట్లు పెట్టేసి మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా నెలకింత వస్తుంది. నేను 15 ఇయర్స్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నాను. 15 ఇయర్స్ చెట్టు నాకు ఎక్కడ కనిపించలేదండి. ఇప్పుడు చాలా మంది అనడం ఏంటంటే షాద్ నగర్ ఇంకొక డౌన్ ద లైన్ 10 ఇయర్స్ 15 ఇయర్స్కి ఇంకొక గచ్చిబౌలి లాగా తయారవుతుంది, హైటెక్ సిటీ లాగా తయారవుతుంది అన్న. మరి ఎంతవరకు వాస్తవం అంటారు? ఎక్కడైనా మీరు హైదరాబాద్ సరౌండ్స్లో మీరు చూడొచ్చు, లాస్ట్ 10 ఇయర్స్లో 4 టైమ్స్ పెరిగిన ఏరియా లేదు. ఇన్వెస్ట్మెంట్ ప్లాట్లకండి నేనే కస్టమర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినా అక్కడ ఏముండదండి, అడవిలో 4 రాళ్ళు పాతుంటాయి. ఎప్పుడైతే మేము రిటర్న్ బ్యాక్ తీసుకుంటాము అన్న వెంచర్స్ ఏవి కరెక్ట్గా అనిపించలేదండి. హైదరాబాద్ సరౌండ్స్లో ఇంత పెద్ద మున్సిపాలిటీ లేదు. సో ఏ ఏరియాలో ప్లాట్ కొంటే బెటర్? ప్రస్తుతం హైదరాబాద్ ఆల్రెడీ ఎమర్జ్ అయిపోయింది. సో ఇంకా ఫుల్లీ ఎమర్జింగ్ లొకేషన్స్ హైదరాబాద్లో ఏమున్నాయి? హైదరాబాద్లో ఫుల్ ఎమర్జింగ్ లొకేషన్స్ అంటే ఇప్పుడు వస్తున్న రీజనల్ రింగ్ రోడ్ అండి. ఇప్పుడు వస్తున్న రీజనల్ రింగ్ రోడ్ చుట్టూనే డెవలప్మెంట్స్ అన్ని గవర్నమెంట్ నుంచి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆ రింగ్ రోడ్ లోపల మొత్తం హెచ్ఎండిఏ లిమిట్స్ పెంచుతాము అక్కడి వరకు అనేసి గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి ఆ లోపున ప్లాట్ కొనే పరిస్థితి లేదు ఇప్పటికి కూడా. దానికి ఆనుకొని ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఉన్న ఏరియాలలోనే కొనడానికి మనకు ఆప్షన్ ఉంది. కాబట్టి ఈ ఏరియాలన్నీ కూడా ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ ఎట్లయితే రేట్స్ పెరిగాయో lakhs of rupees పర్ స్క్వేర్ యార్డ్ పెరగడానికి హోప్స్ ఉన్నాయండి. దాంట్లో మేజర్గా రన్ అయ్యే ఏరియాస్ అయితే మనకు బెంగళూరు హైవే, ముంబై హైవే, వరంగల్ హైవే మేజర్గా ఇండస్ట్రియల్ పరంగా కానివ్వండి, మనకి పాపులేషన్ పరంగా కానివ్వండి, ఎడ్యుకేషనల్ పరంగా కానివ్వండి, మంచి అవకాశాలు ఉన్నాయి. సో రీజనల్ రింగ్ రోడ్ ఎప్పుడు డెవలప్ అవుతుంది? ఎన్ని ఇయర్స్ పడుతుంది? సో రీజనల్ రింగ్ రోడ్ వస్తుందని అందరికీ తెలుసు కాబట్టి ఇప్పటి నుంచే డే 1 నుంచే మా దగ్గర డబ్బులు ఉంటే కొనేయచ్చా, లేకపోతే ఓకే ఒక 1 ఇయర్లో వచ్చేస్తుంది కదా, ఇప్పుడు రేట్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు కొనడం బెటర్ అనుకుంటారు? ఏంటి అసలు? అయితే ఎప్పుడైనా అండి ఒక అనౌన్స్మెంట్ గవర్నమెంట్ నుంచి వచ్చింది అంటే టైం టేకన్ ప్రాసెస్ అది. కానీ ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎస్టాబ్లిష్ అయినాక కొనే వాళ్ళకు అప్పుడు రేట్లు మారిపోతుంటాయి. కరెక్ట్. ఎప్పుడైనా సరే ఎస్టాబ్లిష్ అవుతుంది అనే ముందే ఇప్పుడు మనకు రీజనల్ అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసరికి కంప్లీట్ అయ్యేసరికి రేట్లు చాలా చేంజ్ అయినాయి. ఒక 10 ఇయర్స్ ముందు నుంచి వినపడింది వస్తుంది అనేసి. అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వేలల్లో ఇన్వెస్ట్ చేశారు. ఇవాళ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉంది. ఇప్పుడు వచ్చే రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ లక్షల్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అది కోట్లలోకి వెళ్తుంది. ఇప్పుడే లక్షల్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ అది స్టార్ట్ అయ్యి మూవ్ అయితే మళ్ళీ ఆ ఏరియాలు కోట్లు పలుకుతాయి. కాబట్టి అప్పుడు ఇన్వెస్ట్ చేయలేము. ఏదైనా అండి రియల్ ఎస్టేట్లో వెయిటింగ్ ప్రాసెస్. మనం ఎంత కొని హోల్డ్ అంటారు, ఎంత హోల్డ్ చేయగలిగితే అంత ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఓకే. కాబట్టి ఇప్పుడున్న రేట్స్ 10,000 నుంచి 20,000 వరకు నడుస్తుంది మన హైవే డిస్టెన్స్లను బట్టి. కాబట్టి అది ఇన్వెస్ట్ చేస్తే రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయ్యి డెవలప్మెంట్స్ అందుకునేసరికి ₹1,00,000 అంటే గజం పలుకుతుంది. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే కొన్ని కంపెనీస్ ఫార్మ్ ల్యాండ్స్ అని కొత్తగా తీసుకొచ్చారు. అక్కడ ఏంటంటే శ్రీగంధం చెట్లు కావచ్చు, ఇంకా ఇతర చెట్లు పెట్టేసి మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా నెలకింత వస్తుంది, మీరు ఓన్లీ ఒక ప్లాట్ కొంటే డెడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది. అదే మా దగ్గర ఫార్మ్ ల్యాండ్స్ కొంటే మాత్రం అందులో శ్రీగంధం చెట్లు, దాని నుంచి వచ్చే ఆదాయము ఎవ్రీ మంత్ వస్తుంది అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు అటువంటి ఫార్మ్ ల్యాండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా లేదా? చెప్తుంటేనే నవ్వుతున్నారు. ఇది కొంచెం కాంట్రవర్సీ సబ్జెక్ట్. ఎవరైనా ఏమైనా కామెంట్స్ పెట్టడానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను 15 ఇయర్స్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నాను. 15 ఇయర్స్ చెట్టు నాకు ఎక్కడ కనిపించలేదండి. నేను రియల్ ఎస్టేట్లో వచ్చిన దగ్గర నుంచి వింటున్నాము. ఎందుకనంటే ఒకటి సేల్ చేయడం, మన ఇల్లు ఎట్లయితే మనం ఇల్లును ఒక్కదాన్ని మెయింటైన్ చేయడానికే చాలా ఆలోచిస్తుంటాం, చాలా టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అట్లాంటిది ఒక ఏరియాని మెయింటైన్ చేయాలంటే మామూలు విషయం కాదు.
ఎందుకంటే అమ్మే వరకు చెప్పడం ఒక ఎత్తు, అమ్మినాక ఫర్దర్ సర్వీస్లో ఒక ఎత్తు. మరి మనం శ్రీగంధం చెట్లు అంటే విన్నాము, మనకు మూవీలో కూడా విన్నాము, ఎక్కడ పెరుగుతాయి, ఎలా పెరుగుతాయి, తగ్గేదే లేదని చెప్పిన వాళ్ళని విన్నాము. మరి అలాంటివి ఇక్కడ పెరుగుతాయి అని నాకైతే కనిపించలేదు. మరి ఎందుకు అంత ఓపెన్ గా, అంటే ఇంటర్వ్యూస్ లో కూడా చెప్తున్నారు, అంత ఓపెన్ గా శ్రీగంధం చెట్లు పెంచుతాం మేము, సో ఇక్కడ ఉంటే మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది ఎవ్రీ మంత్, ఒకవేళ కొన్ని ఇయర్స్ తర్వాత ఇవి అమ్ముడుపోకపోతే రీసేల్ డబల్ పేమెంట్ ఇచ్చి మేమే కొంటాము అంటున్నారు. అలాంటి ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు. మరి అవన్నీ మోసాలంటారా? ఎప్పుడైనా అండి, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చూసింది, ఇప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళలో తీసుకున్న దాంట్లో ఎప్పుడైతే మేము రిటర్న్ బ్యాక్ తీసుకుంటాము అన్న వెంచర్స్ ఏవి కరెక్ట్గా అనిపించలేదండి. ఓన్లీ నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఎక్కడ కూడా కరెక్ట్ అనిపించలేదు. ఎందుకనంటే వాళ్ళకు ఎంత ప్రైస్కి అమ్మారో వాళ్ళకి తెలుసు. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా కూడా కస్టమర్కి 1-2 టైమ్స్ మాత్రమే ఎక్కువ ఇస్తున్నారు. మా ఫ్రెండ్ తీసుకున్నారు 300 గజాలు 3 లక్షల రూపాయలు పెట్టి తీసుకున్నారు. దాదాపు ఇప్పటికి 15 ఇయర్స్ అవుతుంది. ఇవాళ అక్కడ 20,000 25,000 నడుస్తుంది. వాళ్ళు అప్పుడు ఆ రోజు అదే కమిట్మెంట్ ఇచ్చారు, ఎప్పుడు మీరు అమ్మినా మేమే తీసుకుంటాము, మీకేం టెన్షన్ లేదు, డోంట్ వరీ అని చెప్తే ఈమె హ్యాపీగా ప్లాట్ తీసేసుకుంది. తీసేసుకున్నాక ఇప్పుడు వెళ్తే అక్కడ రాళ్ళు ఉంచరు, మొత్తం కంపౌండ్ వాల్ ఉంటుంది, రాళ్ళు ఉంచరు. మళ్ళీ ఎవరో పర్సన్ తీసుకొచ్చి ఫెన్సింగ్ వేసినా తెల్లారి వరకు తీసేస్తారు. ఎందుకట్లా? వాళ్ళకి అమ్మాలి కదా, మేమే కొంటామని చెప్తారు, బయట వాళ్ళని తేవద్దని చెప్తారు. వీళ్ళు ఎంతకు అడుగుతున్నారంటే 8-9 లక్షలు. ఓన్లీ 2 టైమ్స్. మీరు అప్పుడు ఈ 3 లక్షలకే ఉన్నారండి, ఇప్పుడు 9 లక్షలు ఇస్తామంటున్నాం. కానీ అక్కడ యాక్చువల్ రేటు 300 గజాలు దగ్గర దగ్గర 60 లక్షలు 70 లక్షల రూపాయలు ఉంది. ఈ ఇబ్బందులు ఉంటున్నాయి. సో వాళ్ళు అగ్రిమెంట్ ఏం రాసుకోలేదు కదా, మరి లీగల్ గా వెళ్తే మనం సక్సెస్ఫుల్ అవ్వచ్చు కదా, వేరే వాళ్ళకి అమ్మొచ్చు కదా. లీగల్ గా వెళ్తే వీళ్ళ పేరు మీద డాక్యుమెంట్ ఉన్నాయి, మేము అంటున్నాము అని చెప్తారు వాళ్ళు. కానీ వీళ్ళు ఎవరిని తీసుకెళ్ళినా, ఎవరైనా ఒక రియల్ ఎస్టేట్ కొనే పర్సన్ వెళ్ళినప్పుడు తీసుకెళ్లిన పర్సన్ కన్నా పక్క వాడిని ఎక్కువ అడుగుతుంటాడు, ఇది కరెక్టేనా, ఇది బాగుందా, డ్రైవర్ దగ్గర నుంచి పక్కన అక్కడ ఉన్న వాచ్మెన్ అడుగుతారు. వాళ్ళకి ఏం తెలుసు అనుకుంటారో నాకు తెలియదు, నేను ఇన్ని సంవత్సరాలు నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఇది. వాళ్ళని అడిగినప్పుడు అక్కడ వాళ్ళు కనిపిస్తుంటే వాళ్ళని అడుగుతుంటారు, వాళ్ళ నంబర్స్ తీసుకుంటారు, తర్వాత వాళ్ళని కాంటాక్ట్ చేస్తుంటారు. ఇక్కడ అంత లేదండి అనేసి వాళ్ళు చెప్పడము, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడము, కొంచెం ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మనకి ఎప్పుడైతే దీనికి ఒక సెగ్మెంట్ ఉందండి, మేము కస్టమర్ని వెళ్ళి మాట్లాడేటప్పుడు క్లియర్గా అడుగుతాము, మీరు పర్పస్ ఏంటి, పాకెట్ ఎంత. ఎప్పుడైతే డిమాండ్ వస్తుందో అప్పుడు అమ్మగలిగితే మంచి రిటర్న్స్ వస్తాయి. డిమాండ్ వచ్చే టైం ఏంటి అంటారంటే అక్కడకు 25,000-35,000 మధ్యలో రేటు ఉన్నప్పుడు ఆల్రెడీ కస్టమర్స్ కట్టుకుని ఇల్లు కట్టుకుని ఉండేవాళ్ళు వస్తుంటారు, ట్రేడర్స్ ఎంటర్ అవుతారు, బిల్డర్స్ ఎంటర్ అవుతారు. ఆ టైం వరకు వెయిట్ చేయగలిగిన టైం నేను చెప్తాను, టైం లైన్ చెప్తాను. 10,000 రూపీస్ ఫర్ సపోజ్ కొన్నారనుకుందామండి, వాళ్ళకు నేను 10 yearsలో 4 టైమ్స్ పెరుగుద్దని కమిట్మెంట్ ఇస్తాం. ఎక్కడైనా మీరు హైదరాబాద్ సరౌండ్స్లో మీరు చూడొచ్చు, లాస్ట్ 10 yearsలో 4 టైమ్స్ పెరిగిన ఏరియా లేదు. ఓవరాల్గా ఎవరైనా దీనికి ఆలోచించి వాళ్ళు రీసెర్చ్ కూడా చేయొచ్చు నేను చెప్పే దాంట్లో. అట్లా 4 టైమ్స్ పెరిగితే ఇది ఎంతకు అవుతుందండి, 40,000-50,000 మధ్యన వెళ్తుంది. నేను ఇప్పుడు పెట్టే కస్టమర్కి 10,000 పెడితే మీరు ఒక 10 years వెయిట్ చేయగలిగితే మీకు ఈ రేట్ వస్తున్నప్పుడు మీరు అమ్మడానికి తిరగక్కర్లేదు, మీ దగ్గర కొనుక్కునే వాళ్ళు వస్తారు. యాజ్ ఏ కస్టమర్స్ కానీ బిల్డర్స్ కానీ వీళ్ళు మీ దగ్గరకు వస్తారు. ఇది రైట్ టైము. అట్లా మనం ఏ కస్టమర్ దగ్గరికి అయితే వెళ్ళి మాట్లాడుతున్నామో వాళ్ళకి క్లియర్గా పాకెట్ పర్పస్ అడిగి మనం సజెస్ట్ చేయగలిగితే మాత్రం కస్టమర్లు కూడా హ్యాపీగా ఆ టైంలో సేల్ చేసుకోవచ్చు. బ్రాండెడ్ ఉన్న కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఆన్లైన్లో మేము పలానా వెంచర్లో పలానా ప్లాట్ అని పెట్టినా కూడా ఆన్లైన్లో కూడా అడిగే వాళ్ళు ఉంటారు. సేల్ చేసుకోవడం అనేది చాలా ఈజీ. సో యూజువల్గా చాలా మంది ఏంటంటే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ అవ్వాలి అనుకుంటారు. సో కోర్సులు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఇప్పుడు ఏదో ఒక కెరియర్ చూస్ చేసుకోవడం, ప్రతిదానికి ఒక కోర్స్ అంటూ ఉంటుంది. అలాగా మీ దగ్గర ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకి కోర్సెస్ కానీ, మీరు చెప్పినట్టు ఇన్ని మంత్స్ 3 months ట్రైనింగ్, 6 months ట్రైనింగ్, టైం పీరియడ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో మీ దగ్గరకు ఒకవేళ బిజినెస్ ఆపర్చునిటీ కోసం మీ దగ్గరకు వచ్చి సంపాదించుకోవాలన్న ఆశ ఉన్న వాళ్ళు ఎటువంటి కోర్సెస్ యాప్ చేసుకోవాలి, మీరు ఎటువంటి ట్రైనింగ్స్ ఇస్తుంటారు? ఇందులో అండి ఒక 90 days అంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ 90 days 3 months 3 monthsలో ఏంటంటే ఈ నేచర్, మనం ఎక్కడ కూర్చున్నామో ఆ నేచర్ అర్థం అవ్వాలి మనకు. ఇది ఏంటి అసలు రియల్ ఎస్టేట్ అంటే, ఎవరు కొనేవాళ్ళు, ఎలా అమ్ముతున్నాము, డాక్యుమెంట్స్ ఎలా ఉండాలి, సిటీకి ఎంత డిస్టెన్స్లో ఉండాలి, పాకెట్ పర్పస్ అంటే ఏంటి, మనం ఒక కస్టమర్ని ఎలా చాయిస్ చేయాలి,
ఓకే. అది లిస్ట్ అవుట్ చేపియడము వాళ్ళ చేత ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరు కొంటారు అనే విషయాలన్నీ ఇవన్నీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడము, వాళ్ళ వెంట తీసుకొని సైట్లు చూపించడము, మాట్లాడడం, ఇదంతా వాళ్ళకి రియల్ ఎస్టేట్ అంటే ఒక అవగాహన వచ్చేస్తుంది. అవగాహనతో పాటు డబ్బులు కూడా ఇప్పిస్తారు మన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ తరపున కస్టమర్స్ని సుపీరియర్స్ వెళ్ళి మాట్లాడతారు. మాట్లాడడం వల్ల వీళ్ళకి డబ్బులు వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. తరువాత వీళ్ళు ఎంతమందినైనా టీంని రిక్రూట్ చేసుకుని వాళ్లకు వీళ్ళు సర్వీస్ ఇస్తారు. ఓకే. అట్లా అనమాట. తర్వాత వీళ్ళు ఎప్పుడు ఫర్దర్, ఎందుకంటే ప్రతి ఏ ఏరియా తీసుకున్నా కూడా నేర్చుకోవడం అనేది అన్లిమిటెడ్ ఎప్పుడూ నేర్చుకుంటూ ఉంటేనే మార్కెట్లో మనం సస్టైనబుల్ నిలబడగలుగుతాం. అప్డేట్ అవుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి. ఎప్పటికీ ట్రైనింగ్స్, మీటింగ్స్, సపోర్ట్ సిస్టమ్ అనేది ఫర్ ఎవర్. నేను 11 years అయినా నా కంపెనీ నుంచి కానీ మా సీనియర్స్ నుంచి కానీ అలాగే సపోర్ట్ సిస్టమ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు చాలా మంది అనడం ఏంటంటే షాద్ నగర్ ఇంకొక డౌన్ ద లైన్ 10 years 15 yearsకి ఇంకొక గచ్చిబౌలి లాగా తయారవుతుంది, హైటెక్ సిటీ లాగా తయారవుతుంది అన్నారు. మరి ఎంతవరకు వాస్తవం అంటారు? 100% అండి. ఎందుకనంటే సిటీకి నియర్ బై పాయింట్, మనం ఎంజీబీఎస్ బస్ స్టేషన్ 0 పాయింట్ అంటాం అనమాట సిటీకి. అక్కడి నుంచి తీసుకుంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ నడుస్తున్న ఏరియాలలో షాద్ నగర్ దగ్గర ప్లేస్ అవుతుంది. 45 to 50 kilometers రేడియేషన్లోనే షాద్ నగర్ ఉంది. మనకి మధ్యలో ఏంటంటే బెంగళూరు హైవే ఎంటర్ అవుతూనే రైట్ సైడ్ 111 లెఫ్ట్ సైడ్ హడా జోన్ అంటారు, ఎయిర్పోర్ట్ హడా జోన్ ఉంటుంది. ఇది ఒక 12 kilometers టచ్ ఉంటుంది అనమాట. దాని తర్వాత తిమ్మాపూర్ ఉంటుంది. తిమ్మాపూర్ వరకు మనకు హడా జోనే ఉంటుంది. హడా జోన్ దాటగానే మనకి ఇండస్ట్రియల్ జోన్ కొత్తూరు యాడ్ అవుతుంది. కొత్తూరు తర్వాత మనకు షాద్ నగర్ వస్తుంది. షాద్ నగర్ ఏంటంటే 2010లో మున్సిపాలిటీ డిక్లేర్ చేశారు. సిటీలో కూడా కొన్ని వాటికి రాలేదు అప్పుడు. ఇప్పుడు అక్కడ అప్పుడు 3 లక్షల పైన పాపులేషన్ ఉందనేసి మనకు మున్సిపాలిటీ జోన్ కింద డిక్లేర్ చేశారు. ఇవాళ అక్కడ పాపులేషన్ చూసుకుంటే ఈ 13-14 yearsలో డబుల్ అయింది. 6 to 8 lakhs పాపులేషన్ ఉంది. మీరు అకార్డింగ్ గూగుల్లో చెక్ చేయొచ్చు. అంటే మరొక పాపులేషన్ మైగ్రేషన్ యాడ్ అవుతున్న ఏరియా అంటాం. హైదరాబాద్ సరౌండ్స్లో ఇంత పెద్ద మున్సిపాలిటీ లేదు. పెద్దది మున్సిపాలిటీ, సిటీకి నియర్ బై, ప్లస్ ఇండస్ట్రీస్ కారిడార్కి మధ్యలో ఉంటుంది. ముందుకెళ్తే అట్లనే జడ్చెల్ల బాలనగర్ నెక్స్ట్ 20 kilometers వస్తుంది. రైట్ సైడ్ షాబాద్ తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ 14 kilometersలో 3500 acresలో సెజ్ కారిడార్ ప్రకటించారు షాబాద్ ఏరియా. అట్లనే లెఫ్ట్ తీసుకుంటే 30-35 kilometers మహేశ్వరం వస్తుంది. ఇండస్ట్రియల్ కారిడార్స్ అన్నమాట ఇవన్నీ. ఇండస్ట్రియల్ కారిడార్స్ అన్నిటికీ ఇది సెంటర్ పాయింట్ షాద్ నగర్. మన బైపాస్ కి కనపడేది కాదండి. మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 10 years బ్యాక్. ఇవాళ బైపాస్ దాటి యువతలకి ఎక్స్టెండ్ అవుతుంది. మరొక 15 years పెట్టుకోండి, కనీసం ఉన్న పాపులేషన్ డబుల్ అయితే కూడా మనకు లాస్ట్ బిఫోర్ లాగానే అయినట్టు అయితే కూడా ఒక 5-6 లక్షల మెంబర్స్కి ఇల్లు కావాలి డెఫినెట్లీ. అంటే మన కంపెనీ తరపు నుంచి 1 లక్ష ప్లాట్లు మంచి టౌన్షిప్స్ ప్లాన్ చేస్తున్నారు. మిగిలిన అన్ని కంపెనీలు కలిపి 1 lakh ఉంటాయి. అంటే ఓన్లీ 2 lakhs ప్లాట్స్ ఉన్న దగ్గర డిమాండ్ 5-6 లక్షలకి ఉంటే ఎంత రేట్స్ పెరగచ్చు అంటారు. మినిమం రెసిడెన్షియల్ పర్పస్ లో రేట్స్ పెరిగినా కూడా మినిమం 70 నుంచి 1 lakh వరకు వెళ్ళడానికి స్కోప్ ఉందండి. ఓకే. సో ఇప్పుడు ఒక ప్లాట్ కొనాలంటే ఆ చుట్టుపక్కల ఎటువంటి డెవలప్మెంట్స్ చూడాలి, అసలు చుట్టుపక్కల ఏ ఉండాలి, మనం చూడగానే అది కనిపించాలి అంటారు కదా. సో ఆ ప్లాట్కి వెళ్ళి నిల్చున్న తర్వాత చుట్టుపక్కల ఏ ఉంటే బెటర్ అంటారు? ఇన్వెస్ట్మెంట్ ప్లాట్లకండి నేనే కస్టమర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినా అక్కడ ఏముండదండి, అడవిలో 4 రాళ్ళు పాతుంటాయి. అందుకని అడిగా, చూడగానే ఏం కనిపించాలి అని. చెప్తాను. ఎందుకంటే ఇవాళ మనం కూర్చుని దగ్గర ఆలోచిస్తే ఈ ఏరియాలో రేట్ ఏముంది, ఎంత రేట్ ఉంది, ఇక్కడ నుంచి కొంచెం మిడిల్ ఏరియాకి వెళ్తే కాలనీలలో ఏం రేట్ ఉంది, 70,000 నుంచి 80,000 నడుస్తుంది. ఒక మామూలు ఇప్పుడు డెవలప్ అవుతున్న ఏరియాకి వెళ్తే 35 నుంచి 40,000 నడుస్తుంది. మరి మనం అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ కానీ 20-30 kilometers నెక్స్ట్ వెళ్తున్నాము. అక్కడ ఏమి డెవలప్మెంట్ కనపడదండి. ఏమి డెవలప్మెంట్ లేని దగ్గర ఇన్వెస్ట్ చేస్తేనే డెవలప్మెంట్స్ అన్నీ వచ్చి ఇప్పుడు మనం కూర్చున్న ఏరియా లాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి 15 to 20 years పడుతుంది. అప్పుడు ఇక్కడున్న రేట్ అక్కడ పలుకుతుంది. ఎప్పుడు విజనరీస్ తక్కువ రేట్లో ఎక్కువ ల్యాండ్ వచ్చేటట్టు కొంటారు. అయితే అట్లని ఏమీ చూడొద్దని నేను అనట్లేదు. ఏం చూడాలి అంటే పాపులేషన్ ఏరియాకి ఎంత దగ్గరలో ఉన్నాము, ఒక హైవేకి ఎంత దగ్గరలో ఉన్నాము, చుట్టుపక్కల పాపులేషన్ మైగ్రేషన్ ఎట్లా యాడ్ అవుతుంది ఇక్కడ అనే పాయింట్ ఆఫ్ వ్యూ, ఇండస్ట్రీస్ ఎంత దూరంలో ఉన్నాయని చూస్తాం. పాపులేషన్ ఎంత ఉంది, ఇండస్ట్రియల్ ఏమున్నాయి, హైవేకి ఎక్కడ దగ్గర ఉన్నాం, ఉన్న వాళ్లకు సౌకర్యాలు ఏమున్నాయి,
ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, ఇట్లాంటివి ఐటీ కారిడార్స్ ఇట్లాంటివి ఏమున్నాయని చూసుకుంటే అవి గ్రోత్ అవుతున్న కొద్దికి మన ప్లాట్ డిమాండ్ రేట్ పెరుగుతూ ఉంటుంది. సో ఫైనల్గా రియల్ ఎస్టేట్ని కెరియర్గా చూస్ చేసుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏమిటి, అలాగే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఫస్ట్ కెరియర్ చూస్ చేసుకునే వాళ్ళ గురించి. కెరియర్ చూస్ చేసుకునే వాళ్ళకండి ఈజ్ ఎ వరల్డ్ క్లాస్ ఆపర్చునిటీ అండి. రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా మన చాయిస్ ప్రకారం ఎంతైనా డబ్బు సంపాదించుకునే వరల్డ్ క్లాస్ ఆపర్చునిటీ. అయితే ఇందులో వాళ్ళు తీసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, మనము బ్యాంక్ లోనో లేకపోతే అప్పు చేసి ఒక బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసి ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తాము, ఎంత ఆలోచన పెడతాము, తినడానికి కూడా టైం ఉండదు. ఊడ్చే వాళ్ళు రాకపోతే కూడా డోర్ క్లోజ్ చేసి ఓనర్ కూడా ఊడ్చుకున్న రోజు చూసాం మేము. మరి అంత డెడికేటెడ్గా ఎవరైతే వర్క్ చేస్తారో నా బిజినెస్ అని ఎవరైతే వర్క్ చేయగలుగుతారో వాళ్ళకి ఇందులో అన్లిమిటెడ్ ఆపర్చునిటీ ఉంది. ఎందుకంటే ఏది కూడా వెళ్ళగానే డోర్ తీయగానే మనకి అంతా కనిపించదు. దాన్ని తయారు చేయాలి, కొంత కృషి పెట్టాలి. ఎంత కృషి పెడితే, ఎంత ప్లాన్ చేయగలిగితే, ఎంత ఆలోచించగలిగితే అంత డబ్బు. నేను బిజినెస్ వాళ్ళకి ఒకటే చెప్తాను, ఓనర్స్ అన్నప్పుడు ఆలోచించాలి, ప్లాన్ చేయాలి, వర్కౌట్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. ఈ 4 ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి. అదే జాబ్ అనుకోండి, ఎవరో ఓనర్ ఆలోచిస్తాడు, ఓనర్ ప్లాన్ చేస్తారు, జాబ్ చేసి జీతం తెచ్చుకుంటాము, ప్రాఫిట్స్ మాత్రం ఓనర్కి వెళ్తాయి. ఈ 4 ఎవరు ఆపరేట్ చేస్తాను నేను అనుకుంటే అంత డబ్బు సంపాదించవచ్చు. సో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకండి ఇది కరెక్ట్ టైం అండి. ఎందుకంటే గ్రోత్ వచ్చినప్పుడు గ్రోత్లో ఇన్వెస్ట్ చేస్తే పెద్దగా రేట్లు మారవు. ఎప్పుడైతే ఇప్పుడు మార్కెట్ ఒక స్తబ్దగా ఇట్లా రేజింగ్ పాయింట్లో ఉంది, అనౌన్స్మెంట్స్కి రెడీగా ఉంది హైదరాబాద్ మార్కెట్. బయట మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడ మార్కెట్ తీసుకున్నా కూడా అనౌన్స్మెంట్కి ఇట్లా హైక్ అవ్వడానికి రెడీగా ఉంది. రైట్ టైం ఇన్వెస్ట్ చేయడం, కరెక్ట్ డాక్యుమెంట్స్, మెయింటెనెన్స్, సెక్యూరిటీ ఉన్న అప్రూవల్స్ లేఅవుట్లో ఎవరు ఇన్వెస్ట్ చేసినా కూడా ఖచ్చితంగా నెక్స్ట్ ఒక 20 years పెట్టుకుంటే అట్లీస్ట్ 10 to 20, 100 times కూడా పెరగడానికి హోప్స్ ఉందండి. ఖచ్చితంగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేయండి. మన లైఫ్ స్టైల్ని ఫైనాన్షియల్గా కోటీశ్వర్ల జాబితాలో పెట్టాలంటే ఒకటి ఇన్వెస్ట్మెంట్స్, రెండవది బిజినెస్ ఆపర్చునిటీ. దట్ టు ఓన్లీ రియల్ ఎస్టేట్లో ఉన్నాయి. సో రియల్ ఎస్టేట్లో కెరియర్ చూస్ చేసుకోవచ్చు, అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు అనమాట. వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ధనలక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ లాసయ్య గారు.